పాకిస్తాన్లో మోసపోయిన భారతీయ యువతి ఉజ్మా ఇయాల ఇండియాలో అడుగుపెట్టింది. భారత్ పోయేటందుకు ఇస్లామాబాద్ హైకోర్టుకు అనుమతి ఇవ్వడంతో ఆమె సొంత దేశానికి వచ్చింది. వాఘా బార్డర్ల భారత అధికారులకు ఆమెను అప్పగించారు పాక్ అధికారులు. పాకిస్తాన్లో మోసపోయిన భారతీయ యువతి ఉజ్మా ఇయాల ఇండియాలో అడుగుపెట్టింది. భారత్ పోయేటందుకు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చుడుతోటి ఆమె వాఘా బార్డర్ నుంచి సొంత దేశానికి వచ్చింది. పాకిస్తాన్ బోవుడు ఈజీనేనని రావడం మాత్రం చాలా కష్టమంటుంది ఉజ్మా. పాకిస్తాన్ వ్యక్తి చేతిలో మోసపోయి తిరిగి సేఫ్గా భారత్కు చేరింది ఉజ్మా. జీవితం ఎంత విలువైందో మొదటిసారి తనకు తెలిసొచ్చిందన్నది. పాకిస్తాన్లా తనని బాగా హింస పెట్టినరన్నది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం లేకపోతే తాను ఆ నరకం నుంచి బయటపడకపోయేదాన్ని కాదంది. సుష్మా స్వరాజ్ ప్రధాని మోడీలకు థ్యాంక్స్ చెప్పిందామె. पाकिस्तान सिर्फ घूमने गई थी। सिचुएशन इस तरीके से बदली कि पता ही नहीं चला कि कब ताहिर ने मुझे स्लीपिंग पिल दी, कब मैं सोई। ये मेरे पॉइंट ऑफ व्यू से ये किडनैपिंग आप बोल सकते हो। वहाँ पर उसने ताहिर ने हर तरीके से टॉर्चर किया, इमोशनली भी, धमकियाँ भी दी गई, मार पिटाई करी, गन्स उनके घर में बड़ी बड़ी रखी थी। मेरी बच्ची की वजह से मैंने वहाँ पर साइन किए, बट वहाँ से निकलना ये इसमें सारा क्रेडिट मैं सुषमा मैम को और जेपी सर को दूंगी कि ఉజ్మా తిరిగొచ్చుడు సంతోషంగా ఉందన్నారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. పాక్ విదేశాంగ అంతర్గత వ్యవహారాల శాఖల సహకారంతోటే ఉజ్మా భారత్కొచ్చిందన్నారు. ఉజ్మా కేసుని తన కన్న కూతురు కేసు లెక్క వాదించిన లాయర్కు థ్యాంక్స్ చెప్పిండ్రు సుష్మా స్వరాజ్. मैं कहना चाहूँगी कि आज अगर उज्मा यहाँ है तो उसमें पाकिस्तान के विदेश मंत्रालय ने भी हमारा बहुत सहयोग किया है। पाकिस्तान के गृह मंत्रालय ने भी हमारा बहुत सहयोग किया है। मैं शुक्रिया अदा करना चाहूँगी अपने लॉयर का, बैरिस्टर शाहनवाज नून, जिन्होंने बिल्कुल एक पिता की मानिंद उसका केस लड़ा है। और मैं विशेष आभार करना चाहूँगी जस्टिस कयानी का। ఈ నెల మొదట్లా తాహిర్ అలీ అనే వ్యక్తి ఉజ్మాను పాకిస్తాన్ తీసుకుపోయిండు. వీళ్ళకి మలేషియాలా పరిచయం ఉంది. టూరింగ్ వీసా మీద ఆమె పాక్ పోయింది. అయితే తుపాకీతోటి బెదిరించి ఉజ్మాని పెళ్లి చేసుకున్నాడు తాహిర్. ఆమె ట్రావెలింగ్ పేపర్లు గుంజుకుని అక్కడనే ఉండిపోయేటట్టు చేసి హింసించిండు. దీంతోటి ఆమె ఇండియన్ హైకమిషన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చింది. హైకమిషన్ అధికారులు ఇస్లామాబాద్ హైకోర్టుకు పోయినరు. ఉజ్మా తరపున లాయర్ని పెట్టిండ్రు. భారత్ వెళ్లొచ్చని ఉజ్మాకు హైకోర్టు చెప్పింది. ఇయాల ఆమెను భారత్ పంపించిండ్రు పాక్ అధికారులు. వాఘా బార్డర్లా పాక్ అధికారుల నుంచి ఉజ్మాని రిసీవ్ చేసుకున్నారు భారత అధికారులు. వాఘాల కన్నీళ్లతోటి భూమికి నమస్కారం చేసింది ఉజ్మా. వాఘా నుంచి అమృత్సర్ ద్వారా ఢిల్లీకొచ్చిందామె. ఢిల్లీలా ఉజ్మాకు సుష్మా స్వరాజ్ స్వాగతం చెప్పిండ్రు.